టీఎస్ దోస్ ద్వారా ఎవరైతే స్పెషల్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మనకు డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. సో డేట్స్ అన్ని చేంజ్ అయినాయి కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా మీ యొక్క డేట్స్ చెప్తాను. సో రిజిస్ట్రేషన్ ఎవరైతే స్పెషల్ ఫేజ్లో ఇంకా చేసుకోలేదో మనకు 5th ఆగస్ట్ లోపు చేసుకోవచ్చు, అంటే రేపటి వరకు ఛాన్స్ ఉందండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఇంకా ఎవరన్నా ఎక్స్ట్రా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా, ఎవరన్నా కొన్ని డిలీట్ చేసుకుందాం అనుకున్నా, కొన్ని అప్డేట్ చేసుకుందాం అనుకున్నా, అప్పట్లో 50 పెట్టి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా పెడదాం అనుకున్నా, ఏమన్నా మిస్టేక్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 5th ఆగస్ట్ రేపు లాస్ట్ డేట్. రిజిస్ట్రేషన్ రేపే లాస్ట్ డేటు, వెబ్ ఆప్షన్స్ కూడా రేపే లాస్ట్ డేటు. సో ఇంకా ఏమన్నా అప్డేట్ చేసుకునేది ఉంటే అప్డేట్ చేసుకోండి. మనకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారో మీకు రిజల్ట్స్ అంటే ఏ కాలేజీలో వచ్చింది మనకు 7th ఆగస్ట్ రోజు ఉంటుంది, అంటే ఎల్లుండి మనకు వచ్చేస్తుంది. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఈవినింగ్ అన్న 6 to 10 లోపు మనకు వెబ్సైట్లోనే వస్తుంది. వెబ్సైట్లోనే చూసుకోండి. మీ యొక్క టీఎస్ దోస్త్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ కాలేజీలో వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, బీఏనా బీకామా, ఏ కోర్సు అన్ని డీటెయిల్గా వస్తాయి. విత్ ఫీజు ఎంత ఉంది అన్నీ వచ్చేస్తాయి. రిజల్ట్స్ 7th రోజు వస్తాయి. నెక్స్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సపోజ్ మీకు 7th రోజు రిజల్ట్స్ వస్తాయి, ఆన్లైన్లో చూసుకోవాలి మీ దోస్త్ ఐడి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఎవరైతే పాత వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ వచ్చింది, నిజాం కాలేజ్లో బీఎస్సీ బీజెడ్సీ వచ్చింది. సో ఆ కాలేజ్కి నేను వెళ్తున్నా అని ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఏం లేదు, ఆ క్లిక్ చేసి 0 రూపీస్ చూపిస్తే 0, 500 చూపిస్తే 500, 1000 చూపిస్తే 1000. కొత్త వాళ్ళు మాత్రమే మనీ కట్టి దాన్ని బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఆల్రెడీ ఏదో ఒకసారి మనీ కట్టిన వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. సో కొత్త వాళ్ళు మాత్రమే మనీ కట్టి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ మనీ పే చేసిన వాళ్ళు ఉంటారో జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అంటే ఆ కాలేజ్కి నేను వెళ్తా అని జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, అక్నాలెడ్జ్మెంట్ 2 ఉంటాయి. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీరు ఏ కాలేజ్ వచ్చింది, ఏ ఫేజ్లో వచ్చింది, ఎంతో ప్రియారిటీ వచ్చింది, డీటెయిల్గా పీడిఎఫ్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంట్ అంటే మీకు పలానా మార్క్స్తోని మీకు ఒక కాలేజ్ వచ్చింది, సో మీరు వెళ్ళరా అని దాన్ని ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో అది ఇది వేరు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి, అక్నాలెడ్జ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇవి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 8th, 9th 2 days ఛాన్సెస్ ఇచ్చారు. సో అవి 2 డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా 8th to 9th ఇచ్చారు, అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ 8th, 9th. సో మీరు ఏం చేయండి అంటే 7th రోజు మనకు రిజల్ట్స్ వస్తుంది. సో 7th రోజు మీకు నచ్చిన కాలేజ్ వచ్చి నచ్చిన కోర్స్ వస్తే ఓకే, మీరు కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్తేనే మీకు సీట్ బుక్ అవుతుంది. సో మెయిన్గా మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ ఒకటే రోజు కాబట్టి మీరు సపోజ్ 8th, 9th రోజు వెళ్ళకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. సపోజ్ 8th రోజు ఎవరైతే వెళ్తున్నారో మీరు సపోజ్ 10 o'clock వెళ్దాం అనుకుంటున్నారు అనుకో, మార్నింగ్ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జస్ట్ మీ టీఎస్ దోస్త్ వెబ్సైట్లోనే ఏ కాలేజ్ అయితే వస్తుందో ఆ కాలేజ్ క్లిక్ చేసి 0, 500, 1000 ఎంత చూపిస్తే అంత పే చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాతనే మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి మాత్రం వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్, ఆధార్ కార్డ్, 2 ఫోటోలు అన్నీ తీసుకుపోయి అక్కడ సపోజ్ కొన్ని కాలేజెస్లో ఫీ పేమెంట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ ఫాదర్ నుంచి లైక్ ఏదైతే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మనీ తీసుకెళ్ళండి. సపోజ్ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీజు ఉంటుందో అంత తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క టీసీ అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, మీకు ఏ కాలేజ్ వస్తుందో. సో టీసీ ఒకటి సబ్మిట్ చేసి మీ ఒరిజినల్స్ అన్ని సర్టిఫికేట్స్ మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనే ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి, ఒరిజినల్స్ ఒక సెట్ తీసుకెళ్ళాలి. వాళ్ళు టీసీ అడుగుతారు, టీసీ వాళ్ళకి చెప్పేసి మీరు వచ్చేయాలి. సో ఇది ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి 8th, 9th రోజు పక్కా మీరు వెళ్ళకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జస్ట్ మీ ఫోన్లోనే క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్, మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్, మీ అలాట్మెంట్ ఆర్డర్ మీద అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. 10th, ఇంటర్, బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, సో అన్నీ ఉంటాయండి. అండ్ ఒక ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్, అండ్ 2-3 ఫోటోలు, ఒక పెన్ను, అన్నీ 2 sets ఆఫ్ జిరాక్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో ఇవి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, లైక్ ఇంట్రా కాలేజ్ ఫేజ్ ఉంటుందా ఉండదా? ఇప్పటి వరకు అయితే అప్డేట్ లేదు. ఫస్ట్ పాయింట్, ఈ స్పెషల్ ఫేజ్ అయిన తర్వాత ఎవరికైతే స్పెషల్ ఫేజ్ అండ్ ఆల్రెడీ స్పెషల్ ఫేజ్లో ఇప్పుడు సీట్ వస్తుంది,
ఈ స్పెషల్ ఫేజ్ వాళ్ళకు ఏమన్నా ఇంట్రా కాలేజ్ ఫేజ్ లైక్ వేరే కోర్స్ చేంజ్ చేసుకునే అవకాశం వస్తుందా రాదా మనకు లైక్ 10th రోజు తెలుస్తుంది మోస్ట్లీ, ఎందుకంటే కాలేజ్ రిపోర్టింగ్ 8th 9th అయిపోతుంది కాబట్టి 10th వరకు మనం ఏం చెప్పలేము అండ్ ఎలాంటి అప్డేట్ కూడా లేదు, జస్ట్ డేట్స్ మాత్రం ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఇదే లాస్ట్ ఛాన్స్. ఎవరైతే స్పెషల్ ఫేజ్లో రిజిస్టర్ అయ్యారో మీరు తొందరగా మీకు వెబ్ ఆప్షన్స్ అన్న పెట్టుకోండి అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫాస్ట్గా అదే రోజు చేసి అదే రోజు మీకు ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్కి వెళ్ళిపోండి. 7th రోజు మనకి ఏ కాలేజ్ వస్తుందో తెలుస్తుంది. సో 8th 9th 2 రోజులు ఛాన్స్ ఇచ్చారు, సో 8th రోజే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది మనకు ప్రొసీజర్ అండి. అండ్ ఎవరైతే లైక్ కోర్సెస్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. వాళ్ళు కొందరు ఐడి డిలీట్ చేయించుకొని అంటున్నారు, కొందరికేమో ఐడి డిలీట్ చేయించుకుంటే 1 year వరకు నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. సో కన్వీనర్ సార్కి మీరు కాల్ చేయండి. మనకు లింబాద్రి సార్ ఉంటారు, టీఎస్ దోస్తులు, మీరు కాంటాక్టర్స్ అని పైన టైప్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్స్ వస్తాయి. సో ఈరోజు కనుక్కోండి, సపోజ్ పక్కా నేను నా సీట్ డిలీట్ చేసుకుంటా అంటే డిలీట్ చేయించుకొని రేపు మళ్ళీ ఫ్రెష్గా రేపే రిజిస్టర్ అయ్యి రేపే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో చాలా పెద్ద రిస్క్. రేపు ఒకటే రోజు మనకు ఛాన్స్ ఉంది, 5th రోజు అయిపోతే ఇక మీకు క్లోజ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్, ఇక రేపే లాస్ట్ అండి. సో మంచి డెసిషన్ తీసుకోండి. వెబ్ ఆప్షన్స్ తక్కువ పెట్టిన వాళ్ళు ఎక్కువ పెట్టండి. ఫస్ట్ మీకు నచ్చిన 10 పెట్టండి, కానీ 10 తర్వాత ఇంకొక 10 పెట్టండి. నచ్చకపోయినా గవర్నమెంట్ కాలేజెస్ అన్న పెట్టండి, లేదంటే పక్క జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మంచి కాలేజెస్ అన్న పెట్టండి. సో దట్ మీకు ఆ 10లో రాకపోయినా ఇందులోనే వస్తాయి. సో ఇవి డౌట్స్ అండి. సో మెయిన్గా ఆల్రెడీ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు కోర్సెస్ చేంజ్ చేసుకోరాదు, మొత్తం ఐడి డిలీట్ చేస్తేనే చేసుకోవచ్చు. అది కూడా స్పెషల్ ఫేజ్లో ఫ్రెష్గా రిజిస్టర్ అవ్వాలని వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు చెప్పింది నేను చెప్పాను కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. ఈరోజు సండే కాబట్టి మోస్ట్లీ వాళ్ళు లిఫ్ట్ అయ్యారు. రేపే లాస్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, ఐడి డిలీట్ చేయించుకుంటారా, ఏం చేసినా రేపే, ఇక మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయరు. సో ఈ స్పెషల్ ఫేజ్ తర్వాత ఇంట్రా కాలేజ్ ఫేజ్ అంటే స్పెషల్ ఫేజ్ వాళ్ళకే ఇస్తారు. అది ఉంటుందా ఉండదా మనకు 1 weekలో అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్. అంటే ఈ స్పెషల్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాకపోతే స్పాట్ అడ్మిషన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కువ సీట్స్ ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో అది ఒక 1 week 10 days తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైతే డేటా ఏం లేదు దాని గురించి, మనకు టీఎస్ దోస్తులు అప్డేట్ చేస్తారు. సో వన్స్ స్పెషల్ ఫేజ్ అయిన తర్వాత మనకు 1 weekలో అప్డేట్ చేస్తారు. అప్పుడు ఏ కాలేజీలో డైరెక్ట్ వెళ్ళి అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు మనం. సో ఇది ప్రొసీజర్ అండి. ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు టీఎస్ దోస్త్ హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి, వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వకపోతే లింబాద్రి సార్కి మీ ఫాదర్ కానీ మదర్తోని కాల్ చేయండి. సో ఇది రేపే లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్కి వెబ్ ఆప్షన్స్కి. సో వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో 8th 9th లోపు వెళ్ళాలి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో టీఎస్ దోస్త్ అప్డేట్స్ కానీ ఫాస్ట్ అప్డేట్స్ మెసేజెస్ రూపంలో నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, సో ఇంటర్మీడియట్ మీద 10th మీద జాబ్స్ కూడా ఉంటాయి కొన్ని, అన్ని పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.